సోరకాయ గారెల్ని మంచి రుచిగా కరకరలాడుతూ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని సోరకాయ గారెలు లేదా సోరకాయ చెక్కలు, సోరకాయ అప్పాలని కూడా అనొచ్చు. అయితే ఇలా చేసిన వీటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. మెత్తగా చేసామంటే ఎక్కువ రోజులు ఉండవు, త్వరగా పాడైపోతాయి. సో అలా కాకుండా ఈ మెత్తల్లో చేసుకున్నామంటే అయిపోయేంత వరకు హ్యాపీగా తినేయచ్చు. అలాగే వీటికి నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా మంచి రుచిగా క్రిస్పీగా ఎలా చేయాలో వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. మీరు ఒక్కసారి వీడియో చూసారంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చా అనిపిస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ సోరకాయ అప్పాలని చేయడానికి ముందుగా సోరకాయని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఈ సోరకాయ మొత్తాన్ని వాడట్లేదు, కొంచెం సాంబార్ కోసం కట్ చేసి పక్కన పెట్టి ఈ 3 వంతుల సోరకాయని అప్పల కోసం యూజ్ చేస్తున్నాను. ముందుగా ఈ సోరకాయ పైన ఉన్న పొట్టును పీలాప్ చేసి తీసుకోండి. ఇలా పీలాప్ చేశాక గ్రేటర్ తో తురిమి తీసుకుందాం. అలాగే మరొక విషయం అండి, ఇక్కడ నేను లేత సోరకాయని తీసుకున్నాను కాబట్టి గింజలు అనేవి లేవు. ఒకవేళ మీరు తీసుకున్న సోరకాయకు గింజలు ఉంటే గింజలని సెపరేట్ గా తీసేసి ఆ తర్వాత ఇలా తురిమి తీసుకోండి. ఆల్రెడీ వంట చేసే వాళ్ళకైతే ఈ చిన్న విషయం చెప్పాల్సిన పని లేదు, కానీ కొత్తగా చేసే వారికి ఈ చిన్న విషయం కూడా వారికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా సోరకాయని మొత్తం తురిమి తీసుకోండి. చూడండి, ఇలా తురిమిన ఈ సోరకాయని మనం ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. నిజానికి పెద్దగా కొలిచి తీసుకోవాల్సిన పని లేదు, కానీ ఇలా కొలిచి తీసుకుంటే మనం పిండిని ఎంత తీసుకోవాలో ఒక ఐడియా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ గా తీసుకునైనా చేయొచ్చు. సో ఏదైనా కప్పును తీసుకుంటూ మరీ నిండుగా కాకుండా సమానంగా కొలిచి తీసుకోండి. మనం నిండుగా తీసుకుంటే పిండిని కూడా నిండుగా తీసుకోవాలి. మనం తురిమిన సోరకాయ తురుము అనేది 1.5 నుండి 1.75 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 3 టీ స్పూన్ల ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 12-15 వెల్లుల్లిపాయల్ని, ఒక అర అంగుళం అల్లం ముక్కని, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని తీసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, మనం ఈ సోరకాయ అప్పాల్లో మొత్తం పచ్చిమిర్చి వేసి చేసామంటే అప్పాలకు నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో అలా పట్టకుండా మంచి రుచిగా చేసుకోవాలంటే ఏదో రుచి కోసం ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని మిగతాది కారం తీసుకున్నామంటే ఆయిల్ అనేది పెద్దగా పట్టదు. సో ఇలా తీసుకున్న వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేయండి. ఇలా బరకగా గ్రైండ్ చేస్తే ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తూ మంచి రుచిగా అనిపిస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని సోరకాయ తురుములోకి తీసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులను, 1/2 కప్పు ఇలా సన్నగా కట్ చేసిన కరివేపాకును తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పుని లేదా మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి. చిటికెడంతా పసుపుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి. మనం ఫస్ట్ తీసుకున్న కప్పు బియ్యం పిండి మొత్తం తీసుకొని రెండోసారి తీసుకున్న బియ్యం పిండి అనేది మొత్తం ఒకేసారి వేయకుండా సగం వరకు వేసి ఈ మిగిలిన సగం బియ్యం పిండిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పిసికినట్టుగా చేస్తూ బాగా కలపండి. ఇందులో మనం ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి, సోరకాయలో ఉన్న తడితోనే ఇదంతా చక్కగా ముద్ద కడుతుంది. ఇలా కొంచెం సోరకాయని నొక్కినట్టుగా చేస్తూ పిండిలో అంతా కలిసిపోయేలా బాగా కలపండి. సోరకాయ ఊరిన కొద్దీ కొంచెం పిండి మెత్తబడుతుంది కాబట్టి పిండిని ముందుగా కొంచెం గట్టిగానే కలపండి. చూడండి, మనం ముందు తీసుకున్న పిండితో పిండి మొత్తం కలిపేసరికి కొంచెం సాఫ్ట్ గా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మిగిలిన పిండి మొత్తాన్ని తీసుకోండి. అలాగే ఇందులోనే అరగంట ముందుగా నానబెట్టిన శనగపప్పును ఒక 1/2 కప్పు వరకు తీసుకొని బాగా కలపండి. శనగపప్పు వేయకుండా చేసిన ఈ సోరకాయ అప్పాలు చాలా రుచిగా వస్తాయి, కానీ వేస్తే పంట కింద తగులుతూ ఇంకా రుచిగా అనిపిస్తాయి. మనం తీసుకున్న సోరకాయ తురుముకు ఇక్కడ నేను 2 కప్పుల వరకు అంటే 1/2 కిలో బియ్యం పిండిని వాడాను. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలిపామంటే మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మీకు ఇంకా సాఫ్ట్ గా అనిపిస్తే ఎక్స్ట్రాగా మరో 1/2 కప్పు పిండిని తీసుకునైనా కలపచ్చు. బట్ మనం తీసుకున్న ఈ మెజర్మెంట్స్ కి అయితే మీకు కూడా ఇది కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు చేతులకు కొంచెం కొంచెంగా ఆయిల్ ని అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండల్లా చుట్టి తీసుకుందాం. పిండి
మొత్తం ఒకేసారి ఉండల్లా చేసుకున్నామంటే ఆ తర్వాత అప్పాలను ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఉండలనేవి మరీ పెద్దగా కాకుండా ఉసిరికాయ సైజ్ అంతా ఇలా ఒత్తుతూ తీసుకోండి. ఇలా అన్ని ఉండల్లా చేశాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని మిగతావి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు వీటిని అప్పాల్లో ఒత్తుకోవడానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్ ని కానీ లేదా బటర్ పేపర్ ని కానీ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి మనం తీసుకున్న పిండి ముద్దను పెట్టి పైనుండి కవర్ తో ఇలా కవర్ చేసి చేతితో ఇలా నొక్కండి. ఇలా మనం చేతితో నొక్కుతూ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్లాట్ గా ఉండే బాక్స్ ని ఇలా ఒత్తుతూ అయినా తీసుకోవచ్చు. అయితే ఈ సోరకాయ అప్పాల్ని కొంచెం మందంగా ఒత్తుకుంటే ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీగా అనిపించిన టైం అయిన కొద్దీ మెత్తబడతాయి కాబట్టి పలచగా నొక్కి తీసుకోండి. ఇవి బాగా కాలడానికి మధ్యలో చిన్నగా హోల్ పెట్టండి. మెయిన్ గా మనకు ఈ అప్పాలు కరకరలాడుతూ రావాలంటే పిండి మరీ మెత్తగా కలపద్దు. అలాగే ఇలా అప్పాల్లో ఒత్తేటప్పుడు పల్చగా ఒత్తుకున్నామంటే ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విషయాలను చూసుకుని మనం సోరకాయ అప్పాల్ని ఎప్పుడు చేసినా సరే మంచి క్రిస్పీగా వస్తాయి. అయితే ఇలా చేతితో నొక్కుతూ తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఇంకా త్వరగా చేయాలనుకుంటే పూరి మషిన్ ని తీసుకొని అప్పాల్లో ఒత్తుతూ అయినా తీసుకోవచ్చు. దీనిపైన ఇలా కవర్ ని తీసుకొని కొంచెం ఆయిల్ ని రాసి పిండి ముద్దలు పెట్టి వత్తండి. ఈ మషిన్ తో ఈ అప్పాలను ఇంకా త్వరగా చేసుకోవచ్చు. మధ్యలో చిన్నగా హోల్ పెట్టి క్లాత్ పెట్టి తీసుకోవడమే. ఇలా మనం అన్ని చేశాకైనా ఫ్రై చేసుకోవచ్చు లేదా కొన్ని చేస్తూ అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని బాగా వేడి చేయండి. వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి సోరకాయ అప్పాల్ని తీసుకోండి. వీటిని హై ఫ్లేమ్ లో అలా అని లో ఫ్లేమ్ లో కాకుండా ఓన్లీ మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేయండి. ఈ పైన నురగొస్తుంది కదా, ఈ నురగ అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు రెండు పక్కల టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేశారంటే ముదురు రంగులోకి వస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఇలా ఫ్రై చేసి బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. మనం ఈ అప్పాలను ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఇవి నిలువ ఉంటాయి. క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామంటే 15-20 రోజుల పాటు నిలువ ఉంటాయి. లేదా కొంచెం మెత్తగా ఫ్రై చేసుకున్నామంటే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువ ఆగవు. కాబట్టి మనం నిల్వ చేసుకునే దాన్ని బట్టి వీటిని ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేనైతే వీటిని ఒక 15-20 రోజుల పాటు నిల్వ ఉండేలా ఫ్రై చేసి తీసుకుంటున్నాను. నీళ్లు వాడకుండా సోరకాయతో చేసిన ఈ అప్పాల రుచి నిజంగా చాలా చాలా బాగున్నాయి. స్నాక్స్ లోకి తిన్నా లేదా పప్పు చారులోకి నంచుకుంటూ తిన్నా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా కరెక్ట్ గా సరిపోతాయి. ఇలా ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది చాలా రుచిగా ఉన్నాయి అవి.